తులారాశి వారికి 6, 7, 8వ తేదీల్లో మీకు అదృష్టం అనేది విపరీతంగా పడుతుందనమాట. డబ్బు అనేది ఊహకందనటువంటి ధనాన్ని చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపడతారు. అలాగే చాలా సంతోషపడతారనమాట. అయితే ఆ డబ్బు అనేది మరి ఊరికినే నీటికిలాగా వృధాగా ఖర్చయిపోతుందండి. ఇలా వచ్చి అలా వెంటనే ఖర్చయిపోతూ ఉంటుందనమాట. అది మీకు కొంచెం మనసుకు బాధ కలిగించినా సరే, ఎదుటివారి దగ్గర అప్పు చేసే పరిస్థితి అయితే మనకు లేదు కదా అని చెప్పేసేసి చాలా సంతోషపడటం అనేది జరిగిద్దనమాట. ఇలా ఈ తులారాశి వారికైతే ఈ 3 రోజుల్లో మీకు ధనానికి సంబంధించి, అలాగే మీకు ఆ డబ్బు నిలబడటం కోసం కూడా ఏం చేసుకోవాలి, ఏంటి ఇలాంటివన్నీ కూడా మీకు వీడియోలో చక్కగా వివరించబడతాయి కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. తులారాశి వారిదేంటంటే రాశి చక్రంలో 7వ రాశి. వీరి రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు అంటేనే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి గ్రహం శుక్రగ్రహం. అంటే చాలా వరకి కూడా వీరి జీవితం ఎలా ఉంటుందంటే డబ్బు అనేది వీరికి ఎప్పుడూ కూడా చేతిలో ఉంటుందండి. ధనం అనేది ఆడుతూ ఉంటుందన్నమాట. చాలామందికేంటంటే కోట్లు ఉన్నప్పటికీ కూడా వారి దగ్గర కనీస అవసరాలు కూడా తీర్చుకోవటానికి డబ్బు అనేది లేక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. కానీ తులారాశి వారి చేతిలో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా ఉంటుందన్నమాట. వారికి కాస్తో కూస్తో ఆస్తి ఉంటుంది. అంటే వెనకమాల తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తి రూపంలో అవ్వచ్చు. ఇలా చాలా వరకి కూడా వచ్చేటటువంటి భార్య రూపంలో బాగా కలిసి రావటం అవ్వచ్చు. ఇట్లా కాస్తో కూస్తో స్థిరాస్తి ఉండటానికి కాస్త ఇల్లు ఇలాంటివన్నీ కూడా చాలా వరకి కూడా ఈ తులారాశి వారిని మనం ఏంటంటే అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చనమాట. అయితే వీరికి చాలా వరకి కూడా కష్టం, పని అనేది, చాకిరీ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. అంటే వీరిలో మనం కోటేశ్వరులను గమనించుకున్నా, లేదా మధ్య తరగతి వ్యక్తులను గమనించుకున్నా కూడా కోటేశ్వరులైనా సరే కష్టం అనేది వీరికి ఎక్కువగా ఉంటుందన్నమాట. వారి కష్టంతో వీరి కుటుంబాలను గట్టిగా లాక్కురావాల్సినటువంటి పరిస్థితి. వీరి మనసు ఏంటంటే అలాగే ఉంటుందన్నమాట. కష్టపడితేనే వీళ్ళు సంతోషంగా ఉండగలుగుతారు. ఒక రూపాయిని 4 రూపాయలుగా చేసేటటువంటి ఆలోచనలు, మార్గాలనేవి వీరికి చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే ముఖ్యంగా ఏంటంటే ఈ తులారాశి వారు చాలా బ్యాలెన్స్‌గా ఉంటారనమాట. కష్టం వచ్చినప్పుడు కుంగిపోరు, సుఖం వచ్చినప్పుడు పొంగిపోరు. సుఖదుఖాలను బ్యాలెన్స్ చేసుకునేటటువంటి తెలివి అనేది ఈ తులారాశి వారికి ఉంటుందన్నమాట. కాబట్టి ఎదుటివారు ఎంత గొప్పవారైనా సరే వీరి ముందల గట్టిగా నిలబడలేరు అని చెప్పుకోవచ్చు. అలాగే వీరి యొక్క తెలివితేటలు కూడా సమయానుకూలంగా, సమయానుస్ఫూర్తి అనేది వీరి దగ్గర ఖచ్చితంగా ఉంటుందన్నమాట. కష్టం వచ్చినప్పుడు కొంతమంది ఏంటంటే వారితో వీరితో చెప్పి అనవసరంగా కాలయాపన చేసుకుంటూ ఉంటారు. కానీ ఈ తులారాశి వ్యక్తులు ఏంటంటే ఆ సమస్య నుంచి మనం ఎలా బయటపడగలుగుతామా అనేటటువంటి పరిష్కారాన్ని ఆలోచిస్తూ ఉంటారనమాట. అలా వీరేంటంటే జీవితంలో చాలా వరకి కూడా వారి జీవితానికి ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి, అంటే భూమి మీద ప్రతి ఒక్కరం పుడుతూ ఉంటామండి. కానీ ఎవరి మీద వారికి అంతగా ప్రేమలనేవి చాలా ఎక్కువగా ఉండవనమాట. అంటే ఏ వ్యక్తిని ఆ వ్యక్తి గొప్పగా ప్రేమించుకోరు. కుటుంబాల మీద ప్రేమలు ఉంటాయి కానీ కాకపోతే అంత ఉంటుందా అనేది అది వారి యొక్క మనసుకే తెలియాలి. కానీ వీరేంటంటే కుటుంబాన్ని, వారిని వారు కూడా అమితంగా ప్రేమించుకునేటటువంటి వ్యక్తులనమాట. ఎప్పుడైనా సరే మనల్ని ఎవరన్నా ప్రేమించటం కాదండి, మనల్ని మనం ప్రేమించుకోగలగటం నిజమైనటువంటి ఒక తెలివి. అలాగే మన కుటుంబానికి మనమే విపరీతమైనటువంటి విలువనిచ్చుకోవటం అనేది ఇంకా గొప్ప పననమాట. ఈ 2 పనులు కూడా తులారాశి వారు చేసుకుంటూ ఉంటారు కాబట్టే వీరి జీవితంలో చాలా వరకి కూడా సంతోషంగా ఉండగలుగుతారని చెప్పుకోవచ్చనమాట. ఎందుకంటే సంతోషం అనేది మనం కొనుక్కొచ్చుకోవటానికి ఎక్కడన్నా కొట్టుల్లో, షాపుల్లో అమ్మేది కాదండి. అది సంతోషాన్ని, ఆనందాన్ని, ప్రేమల్ని కొనుక్కొచ్చుకోవాలనుకుంటే మన దగ్గర డబ్బు సరిపోదు. కోట్లిచ్చినా కూడా అవి ఎవ్వరు కూడా అమ్మరనమాట. అది మనిషి మనసు లోతుల్లో నుంచి రావాలి. అలాంటి సంతోషం అనేది తులారాశి వారి దగ్గర ఎప్పుడూ కూడా ఉంటుందన్నమాట. అలాగా కుటుంబం కోసం ఎంతైనా కష్టపడతారు. ఆ కష్టాన్ని ఎంతో ఇష్టంగా పడుతూ ఉంటారనమాట. ఎంత చేసినా అంటే ఆ రూపాయి చూసుకొని చాలా సంతోషపడతారు. ఆ రూపాయి ఇందాక కూడా మనం ఖర్చయిపోతుంది అని చెప్పుకున్నాం కదండీ! ఆ ఖర్చులు కూడా వచ్చేటప్పటికి ఏదన్నా వృధా ఖర్చులు చేస్తున్నారు అని అనుకుంటే చాలా పొరపాటనమాట. ఈ తులారాశి వారిలో కోటేశ్వరులు ఉన్నప్పటికీ కూడా చాలా జాగ్రత్త పరులండి. ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే పిసినారి వ్యక్తులుగా మనం చెప్పుకోవచ్చు.
కోట్లు ఉన్నప్పటికీ కూడా వీరికేంటంటే ఎదుటివారికి ఏదన్నా ఇబ్బందుల్లో కాస్తో కూస్తో ఉంటే ఒక రూపాయి సహాయం చెయ్యొచ్చండి. చేయొచ్చు. అంటే వీరి దగ్గర జాలి మనస్తత్వం కూడా ఉంటుంది. అది వేరే విషయం. కానీ ఎవ్వరికీ కూడా అనవసరంగా ఒక రూపాయి ఖర్చు పెట్టరనమాట. ఇంకా ఈ 3 రోజుల్లో అసలు జరిగేది తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. దానికి ముందు ఇది వినండి. చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధపడేవారు. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, అలాగే మీ మీద కానీ, మీ ఇంటి మీద కానీ ఏదైనా చెడు ప్రయోగాలు చేసినా, విద్య, ఉద్యోగం, సంతానం ఇలా మీకేదైనా సమస్యలుంటే వీటిట్లో అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు, గురువుగారి ఫోన్ నంబర్ 9948253372. ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు. మీ సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా ఫోన్‌లోనే దొరుకుతుంది. కాబట్టి ఏదైనా సమస్య ఉంటే ఈ నెంబర్‌కి కాల్ చేయండి. గురువుగారు చేసేటటువంటి ప్రత్యేకమైన పూజల వలన, పరిహారాల వలన మీరు మీ సమస్య నుంచి పూర్తిగా బయటపడే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి గురువుగారి నెంబర్ అయితే ఇదండి. ఈ నెంబర్‌కి కాల్ చేయండి. ఇలా ఈ తులారాశి వ్యక్తులేంటంటే చాలా తెలివైనటువంటి వారండి. అందరిది ఒక దారైతే ఈ తులారాశి వ్యక్తులది మాత్రం ఇంకో దారి అనమాట. మొండి మనుషులు. అయితే వారి మొండితనం అనేది ఒక న్యాయబద్ధంగా ఉంటుందనమాట. అంటే వారికి కోపం వచ్చినా, ఆవేశం వచ్చినా, ప్రేమ వచ్చినా ప్రతీదీ కూడా ఎక్కువ శాతం ఒక కారణంతోటే జరుగుతూ ఉంటుందనమాట. కాబట్టి ఈ తులారాశి వ్యక్తులకి ఏంటంటే డబ్బు అనేదైతే ఈ 3 రోజుల్లో ముఖ్యంగా మనం గమనించుకున్నట్లయితే ఖచ్చితంగా చేతికి అందుతుంది. వీరు వ్యాపారం చేసినా, లేదా ఉద్యోగం చేసినా, లేదా ఒక చిన్న పని ఏదైనా చేసినా, ఇలా ఏ పని చేసినా సరే వారికైతే మాత్రం డబ్బు అనేది రూపాయి వస్తుంది అనుకున్న దగ్గర రూ. 4 రావటం అనేది జరుగుతుందనమాట. అది చూసి వీళ్ళు చాలా సంతోషపడతారండి. అంటే వారు పడినటువంటి కష్టాన్ని కూడా మర్చిపోగలుగుతారు. అవకాశాలేంటంటే వాళ్ళకి వెతుక్కుంటూ మరీ వస్తాయన్నమాట. అది ఏ రూపంలో అంటే చేసేటటువంటి పనికి తోడుగా ఇంకా వారికి ఎక్స్‌ట్రాగా అవకాశాలనేవి వస్తూ ఉంటాయన్నమాట. వారికది ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా వారు చేసేటటువంటి పనుల్లో వారి చుట్టూతా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఖచ్చితంగా మీకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. కావాలంటే మీరు గమనించుకోండి. అలాగా రూపాయి కాడ మీకేంటంటే ఊహించని అంటే రూపాయి వస్తుంది అని అనుకుంటే రూ. 4 రావటం అనేది జరుగుతుందనమాట. అది చాలా సంతోషపడతారు. మీ యొక్క భాగస్వామికి ఫోన్ చేసి చెప్పి మరి సంతోషపడతారు. అది విన్నటువంటి మీ భాగస్వామి కూడా చాలా సంబరపడిపోవటం అనేది జరుగుతుందనమాట. ఎందుకంటే వీరి జీవితంలో జరిగే ఏ పనైనా సరే డబ్బు పరంగా చేసే పనుల్లో కానీ కొంతమంది ఏంటంటే మగవారు ఆడవారికి పెద్దగా చెప్పరు. కానీ ఈ తులారాశి పురుషులు ఏంటంటే వారు చేసే ఏ పనైనా సరే ప్రతి విషయం కూడా తన భార్యకి చిన్నపిల్ల కూర్చొని చెప్పుకున్నట్లుగా చెప్పుకుంటారండి. వారికి వచ్చే ప్రతి రూపాయి లాభం అవ్వచ్చు, నష్టం అవ్వచ్చు, ఎలా వస్తుంది, ఏంటి, అది ఇది అని చెప్పేసి ప్రతి విషయం కూడా మొత్తం భార్యకి చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి తులారాశి వారి యొక్క భార్యాభర్తల మధ్య ఎలాంటి దాపరికాలు అనేవి ఉండవు. వారు అంటే భార్యాభర్తలు ఏంటంటే చాలా ప్రాణంగా ఉంటారండి. విపరీతమైన ప్రేమను కలిగి ఉంటారనమాట. వారైతే తులారాశి మగవారైతే భార్యలను చిన్న పిల్లల్లాగా ఎంత ప్రాణంగానో ప్రేమిస్తూ ఉంటారండి. భార్య వేరు, వీరు వేరు అంటే వారు అసలు ఒప్పుకోరనమాట. మేమిద్దరం ఒకటే. శరీరాలు వేరైనా మనసు మాత్రం ఒక్కటే. మాది అంటే బంధానికి అంత విలువిచ్చేటటువంటి వ్యక్తులనమాట. నిజంగా తులారాశి వారిని భాగస్వామిగా పొందటం అనేది ఖచ్చితంగా కోటి జన్మల పుణ్యం అనే చెప్పుకోవచ్చనమాట. ఎందుకంటే అలాంటి ప్రేమ అనేది నిజంగా దొరకదండి. అందరూ ప్రేమించవచ్చు. కానీ వీరి ప్రేమకేంటంటే హద్దులు అనేవి ఉండవనమాట. కుటుంబం కోసం ఎంతైనా కష్టపడేటటువంటి వ్యక్తులు ఈ తులారాశి వ్యక్తులు. అలా ఈ 3 రోజుల్లో అయితే మీకు ఖచ్చితంగా డబ్బు అనేది చేతికి అందుతుంది. అయితే డబ్బు వచ్చిన వెంటనే మీ యొక్క ఖర్చుల రీత్యా వెంటనే వృధా అంటే ఖర్చయిపోతుందనమాట. వృధా అని మనం అనకూడదండి. ఎందుకంటే అనవసరమైన ఖర్చులు ఈ తులారాశి వారు పొరపాటున కూడా చెయ్యరనమాట. అది వీరి యొక్క వ్యక్తిగత విషయాలకు సంబంధించి అంటే ఉద్యోగరీత్యా అవ్వచ్చు, లేదా వీరేదన్నా కట్టుబడి గృహ నిర్మాణాలు చేసే అవకాశాలు కూడా ఈ తులారాశి వారిలో ఖచ్చితంగా ఉంటాయి. లేదా బంగారం కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇట్లా ఏదైనా సరే
ఒక రూపాయి వెనక వేసుకునే అంటే పొదుపు చేసుకునే క్రమంలో అవ్వచ్చు, లేదా వారికి సంబంధించినటువంటి ఖర్చుల కోసం అవ్వచ్చు, ఆ రూపాయి అనేది ఖర్చయిపోతూ ఉంటుందన్నమాట. అంటే వచ్చిన వెంటనే మళ్ళీ ఖర్చవ్వటం అనేది జరుగుతుందనమాట. అది వారికి సంతోషపడాల్సినటువంటి విషయమే కదండీ! ఎందుకంటే డబ్బు అనేది మనకి జీవితంలో అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే బాధపడాలనమాట. కానీ మనకు ఒక రూపాయి అనేది ఎక్స్‌ట్రాగా కలిసి వచ్చి అది మన అవసరాలను తీరుస్తుంది అంటే ఖచ్చితంగా సంతోషపడాల్సినటువంటి విషయమే. అలా వీరికేంటంటే ధనం వెతుక్కుంటూ మరీ వస్తుందని చెప్పుకోవచ్చు. వారి అదృష్టం అనేది అలా ఏదో ఒక రూపంలో వారిని వరిస్తుంది అని చెప్పుకోవచ్చనమాట. అలా జీవితంలో చాలా వరకి కూడా డబ్బు పరంగా సమస్యలను చూసినప్పటికీ కూడా వారి యొక్క ప్రతి అవసరాన్ని కూడా ఇబ్బంది లేకుండా తీర్చుకోగలిగినటువంటి వ్యక్తులు. రెక్కలు ముక్కలు చేసుకుంటారండి. కష్టజీవులని చెప్పుకోవచ్చు. వారి కష్టమే వీరికి రకరకాలుగా కలిసి వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. వీరిని ఒక గొప్ప స్థాయిలో కూర్చోబెడుతుందని కూడా చెప్పుకోవచ్చనమాట. ఇలా ఈ తులారాశి వారేంటంటే ఆ డబ్బుతోటి చాలా వరకి కూడా అంటే కుటుంబానికి సంబంధించినటువంటి ఒక బాధ్యతతో కూడినటువంటి అంటే ఇంకా కొన్ని బాధ్యతలను వారు ఇంకా ఏర్పాటు చేసుకుంటారనమాట. అంటే ముఖ్యంగా ఏంటంటే వీరు ప్రయాణాలు చేసే అవకాశం అయితే ఈ 3 రోజుల్లో ఖచ్చితంగా ఉంటుందండి. ఈ ప్రయాణాల్లో కూడా కాస్తో కూస్తో కాస్త అంటే మానసిక సంతోషాన్ని బాగా వెతుక్కునేటటువంటి వ్యక్తులనమాట. కొంతమంది కష్టపడతా ఏంటంటే మేము కష్టపడుతున్నాము అనని చెప్పి బాధపడిపోతూ ఉంటారు. అలాంటి వారేంటంటే ఎక్కువ ఎక్కువ రోజులు ఆ కష్టాన్ని చెయ్యలేరనమాట. బాధే వారిని కృంగదీసేస్తుంది. కానీ ఈ తులారాశి వారు అలా కాదండి. ఆ కష్టాన్ని ఎంతో ఇష్టంగా చేస్తూ ఉంటారు కాబట్టే వీరి జీవితంలో కోటేశ్వరులుగా మారుతూ ఉంటారు కొంతమందిని మనం చూసినట్లయితే. కాబట్టి ఎప్పుడైనా సరే కష్టం చేసేటప్పుడు అది ఇష్టంగా చేయగలగాలనమాట. ఇష్టంగా చేసినప్పుడు మాత్రమే మనం జీవితంలో ఒక ఉన్నత స్థాయికి ఎదగగలుగుతాము. అంతేకానీ పని చేస్తున్నాము అనే బాధను మనసుకు కలిగించినట్లయితే మాత్రం లక్ష్మీదేవి మన దగ్గర నిలబడదండి. అది జీవితంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా గుర్తుపెట్టుకోవాలనమాట. ఎందుకంటే ఖాళీగా కూర్చుంటం అనేది జీవితం కాదు. జీవితంలో వయసు ఉన్నప్పుడు, ఒంట్లో ఓపిక ఉన్నప్పుడే ఒక రూపాయిని సంపాదించుకోగలగాలి. అలా చేసినప్పుడు మాత్రమే ఓపిక లేని స్థితిలో ఆ రూపాయి మనల్ని కాపాడుతుంది. అంతేకానీ ఎంతసేపటికి మనం కష్టపడిపోతున్నాము అని అనుకుంటే మాత్రం జీవితంలో కష్టాలంటే ఏంటనేది తర్వాత తర్వాత తెలుస్తుందనమాట అలాంటి వ్యక్తులకు. ఎప్పుడు కూడా పై చేయిలాగా ఉండాలి కానీ, ఒకరి కింద మనం అడిగేటటువంటి పరిస్థితి అనేది ఎప్పటికీ తెచ్చుకోకూడదండి. ఎందుకంటే, అడిగినా కూడా ఈ రోజుల్లో పెట్టేవాళ్ళు ఎవ్వరు కూడా ఉండరనమాట. మనం ఎంత బాధపడుతూ ఉంటామో, ఎంత నరకం అనుభవిస్తూ ఉంటామో, అనుకున్న వాళ్ళు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సంతోషపడతారనమాట. ఈ రోజుల్లో అంటే మనకు వెనకటి రోజుల్లో చూసుకున్నట్లయితే మన యొక్క కష్టాలను చూసి అయ్యో పాపం అని చెప్పేసేసి నలుగురు అనుకునేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో కష్టాలు పడుతుంటే మాత్రం జనం సంతోషపడతారనమాట. పండగ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఎప్పుడు కూడా ఎదుటి వారికి అలాంటి అవకాశాలను పొరపాటును కూడా ఇవ్వమాకండి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోండి. అంటే ఒంట్లో వయసు ఓపిక ఉన్నప్పుడే ఒక రూపాయిని అయితే తృప్తి అనేది మనిషికి ఉండాలండి. అది కూడా ముఖ్యమేననమాట. డబ్బన్నాం కదా అని చెప్పేసేసి జీవితమే డబ్బు చేసుకోకూడదు. జీవితంలో డబ్బు ఒక భాగం అవసరాలకు కావాలనమాట. కాబట్టి అంతేకాని మితిమించి పరిగెత్తి అనవసరంగా అనారోగ్యాల పాలైపోవటము ఇలాంటివి చేసుకోవద్దు. కొంతమంది ఏంటంటే ఇక డబ్బే జీవితం అని అనుకోని మితిమించి అనవసరంగా చేస్తూ ఉంటారనమాట. అలాంటి వారేంటంటే అతి అనేది ఈ అనార్థాలకు దారి తీస్తుందండి. అది ఏ విషయంలోనైనా సరే గుర్తుపెట్టుకోండి. అలాగా మీరు గనక మితిమించి చేస్తే మాత్రం ఖచ్చితంగా ఉన్నవి కూడా పోయేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అలా ఎప్పుడూ కూడా మితిమించవద్దు. ఈ తులారాశి వారు అలా మితిమించేటటువంటి వ్యక్తులు కాదండి. ఎలా చెయ్యాలో, ఎంతవరకి చెయ్యాలా, ఎంతవరకు ఆలోచించగలగాల అనేటటువంటివి ఖచ్చితంగా ఈ తులారాశి వారి దగ్గర ఒక మంచి ఆలోచనే, ఒక మంచి ప్లానింగే ఉంటుందని చెప్పుకోవచ్చనమాట. ఇలా ఈ 3 రోజుల్లో అయితే మాత్రం ఇలా డబ్బు అనేది వీరికి చేతికి అందటం అనేది జరుగుతుందండి. అంటే డబ్బు అందటం అంటే
ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ డబ్బు అనేది రావటం అనేది జరుగుతుందనమాట. అలా దాన్ని చూసి వీరి యొక్క అవసరాలు చాలా తీర్చుకోగలుగుతారు. చాలా సంతోషపడగలుగుతారు. అలాగే ఈ తులారాశి వారిలో కొంతమందికేంటంటే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా ఖచ్చితంగా మంచి ఉద్యోగం లభిస్తుంది. ఎక్కువగా వ్యాపార సంస్థల్లో ఉండటానికి ఇష్టపడతారండి. వీరు చేసేటటువంటి వ్యాపారం ఏదైనా సరే బాగా కలిసి వస్తుందనమాట. అలాగే మీకేంటంటే కొంచెం నరదిష్టి అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే నలుపు రంగును కూడా ఈ తులారాశి వారు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారనమాట. నలుపు రంగు ఏంటంటే చాలా మందికి అచ్చుబాటు ఉండదు. కానీ తులారాశి వారికి నలుపు రంగు చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. వాళ్ళు ప్రతీది కూడా నలుపునే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కొంతమందికి నలుపు వారికి బాగా కలిసి వస్తుంది. అలా ఈ తులారాశి వారికి నలుపు రంగు కూడా కొంచెం కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అయితే కలిసి వస్తుంది కదా అని చెప్పేసేసి ప్రతి శుభకార్యాల్లో కూడా మీరు నలుపు రంగును వాడవద్దు. పరిస్థితిని బట్టి మారుస్తూ ఉండండి. అలాగే ఈ తులారాశి వారేంటంటే ఎక్కువగా మీకు కొంచెం నరదిష్టి కూడా కొంచెం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కాబట్టి కాస్త మీరేంటంటే మీ ఇంటికి కాస్త గుమ్మడికాయతో దిష్టి తీసివేసుకోవటం, అలాగే కాస్త మీరు కూడా దిష్టి తీసేసుకోవటం ఇలాంటివి చేస్తూ ఉండండి. ఎందుకంటే మీరు ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు కాబట్టి మీ మీద ఎప్పుడూ కూడా ప్రత్యేకంగా దృష్టి అనేది ఉంటూ ఉంటుంది. కాబట్టి దిష్టి నుంచి ఎప్పటికప్పుడు ఆ దిష్టి తీసుకునేటటువంటి ఆయా మార్గాల్లో మీరు దిష్టి తీసేసుకోండి. అంటే రాళ్ళ ఉప్పుతో అవ్వచ్చు, లేదా నిమ్మకాయలు ఇంటికి కట్టుకోవటం అవ్వచ్చు, గుమ్మడికాయ తిప్పేసుకోవటం అవ్వచ్చు, కాస్త ఇలాంటి కొన్ని కొన్ని ఎండు మిరపకాయలతో తీసేసుకోవటం ఇలాంటివి చేయండి. అలాగే ఇందులో కొంతమందికి వివాహం కాని వారికి కూడా మంచిగా మీరు నచ్చినటువంటి అమ్మాయితోటి అబ్బాయితో అవ్వచ్చు, ఇట్లా వీరికి వివాహం జరిగే అవకాశం కూడా ఉంటుందన్నమాట. వైవాహిక జీవితం అయితే తులారాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుందండి. అలాగే తులారాశి వారిలో ఎవరైనా మీ జీవితంలో స్నేహితుల రూపంలో కానీ ఇట్లా ఏ రూపంలో ఉన్నా కూడా వారిని వదిలిపెట్టుకోవద్దు. ఎందుకంటే తులారాశి వారు వారికి తగినటువంటి సహాయం మాట రూపంలో కానీ లేదా చేత రూపంలో కానీ సహాయం చేసేటటువంటి వ్యక్తులు అనమాట. అలాగే వీరికి రావాల్సినటువంటి ధనం కూడా చేతికి అందుతుంది. వీరికి అంటే కొంచెం ఏదన్నా మొండి సమస్యలు ఇలాంటివి ఏదన్నా ఉన్నా కూడా ఖచ్చితంగా తీరిపోతాయి. పోతుంది అని అనుకున్నటువంటి వస్తువు అవ్వచ్చు, దూరం అవుతున్నారన్నటువంటి మనుషులు అవ్వచ్చు, వీరికి దగ్గర అవుతారు. వారితో ప్రేమగా ఉంటారు. చాలా సంతోషంగా ఉండటం కూడా జరుగుతుందనమాట. కుటుంబంతో కూడా చాలా సంతోషంగా గడుపుతారు. సరదాగా ఏదన్నా బయటకు వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. ఈ 3 రోజుల్లో అయితే మాత్రం బాగా బిజీగా ఉంటారండి. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కానీ మీరు మీ ఆరోగ్యం మీద కూడా దృష్టి ఉంచుకోవాలి. సమయానికి తిండి, సమయానికి నిద్ర అనేది మీకు ఖచ్చితంగా అవసరం అనమాట. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. మీరు ఎన్ని కోట్లు సంపాదించినా కూడా ఆరోగ్యం అనేది సరిగ్గా లేనప్పుడు మాత్రం మీరు చాలా సమస్యలు ఎదుర్కొనే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి. లక్ష్మీదేవి అనుగ్రహం అయితే మీ మీద ఉంది. సమస్యలు చిన్నా చితకా వచ్చినప్పటికీ కూడా మీరు వాటికైతే భయపడొద్దండి. మీకు చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా అవి అట్లా వచ్చినాయి అట్లాగే వెళ్ళిపోతాయి. సమస్యలు ప్రతి మనిషికి కూడా ఉంటాయండి. కాబట్టి అవి మీరు పట్టించుకోవద్దు. మీరు బాధపడొద్దు. మిమ్మల్ని కృంగదీసే మనుషులకు దూరంగా ఉండండి. ఇలాంటి నియమాలు పాటించండి. అర్థమైంది కదండి తులారాశి వారికి 3 రోజుల్లో ఏంటి, ఎలా డబ్బు వస్తుంది, ఏంటి, ఎలా చేయాలి అనేది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది తులారాశి వ్యక్తులకు చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసినటువంటి తులారాశి మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. లైక్ చేసినప్పుడు కింద హైప్ అనే బటన్ యాక్టివ్ అవుతుంది. అక్కడ క్లిక్ చేస్తే పాయింట్స్ యాడ్ అవ్వటం వలన వీడియో మరికొంతమంది తులారాశి వ్యక్తులకు చేరే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీ యొక్క విలువైనటువంటి కామెంట్ని కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అంటే మీకు డబ్బు పరంగా ఎలా కలిసి వస్తుంది, మీ యొక్క వ్యాపారం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా కామెంట్ చేయటం వల్ల ఇంకొంతమంది తెలుసుకునే అవకాశం, దానివల్ల మీకు సంపాదన అనేది ఇంకా రెట్టింపు అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేసి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కేసి ఆల్ అనే బెల్ని క్లిక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాము. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.